వందే మాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సమయంలో ప్రధాని మోడీ గారు చేసినటువంటి ఉపన్యాసం దేశ ప్రజలను చాలా ఉత్తేజపరిచింది అని చెప్పక తప్పదు. ఎందుచేతనంటే వందే మాతర గీతం అటువంటిది. వందే మాతర ఉద్యమాన్ని నడపడం ద్వారా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది వందే మాతర గీతమే. కాబట్టి వందే మాతరం అనేటువంటిది ఇన్స్పైరింగ్ వర్డ్, స్ఫూర్తిదాయకమైనటువంటిది, శక్తినిచ్చేటువంటిది, ప్రజలను ముందుకు నడిపించేటువంటిది. ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామి వివేకానంద చెప్పినటువంటి వాక్యం ఎంత బాగా ఉపయోగపడిందో వందే మాతర గీతం కూడా స్వతంత్ర పోరాటంలో అంత బాగా ఉపయోగపడింది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో అంటే ఎమర్జెన్సీ కాలంలో వందే మాతర గీతం కొంతవరకు కూడా ఉపయోగపడింది. అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వము ఎమర్జెన్సీ కాలంలో పత్రికా స్వేచ్ఛ, మానవ హక్కులను స్వేచ్ఛ హరించినటువంటి సమయంలో ఈ వందే మాతర ఉచ్చారణ చేయడం ద్వారా చాలామందిని జైలుకు పంపించడం జరిగింది. అది ఎలా జరిగిందో ఒక ఇన్సిడెంట్లో చెప్తాను. బాగా వందే మాతర ఎమర్జెన్సీ చాలా పీక్స్లో ఉన్నప్పుడు లోక్ సంఘర్షణ సమితి తరపున ఆర్ఎస్ఎస్ నాయకత్వం వహించినటువంటి లోక్ సంఘర్షణ సమితి తరపున జైల్ బరో కార్యక్రమాలు నిర్వహించారు. లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయించాలంటే ఏం చేయాలి అంటే బలానా సెంటర్లో నిలబడి వందే మాత్రం అరిస్తే చాలు, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తుండేవాళ్ళు. వందే మాత్రం అంటే మరి దేశానికి ఏ విధంగా ముప్పో, అప్పుడున్న ప్రభుత్వానికి ఏ విధంగా ముప్పో నాకు అర్థం కాలేదు. కానీ తప్పనిసరిగా వందే మాతరము అనేటువంటి నినాదము ఆ ప్రభుత్వాలను గడగడలాడించినటువంటి నినాదము అని చెప్పడం కోసం మాత్రమే నేను ఉదహరిస్తున్నాను. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు వందే మాతరం ఆలాపన, వందే మాతర ఉద్యమం, వందే మాతర గీతం యొక్క విశిష్టత గురించి ఏవో శుద్ధులు చెప్పాలని చూస్తున్నాడు. అది దేశభక్తికి సంబంధించినటువంటిది. కాంగ్రెస్కు దేశభక్తికి పడదు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తెరిగి చరిత్ర తెలుసుకొని ఏదైనా సరే వ్యాఖ్యానం చేయాలి. ఇటువంటి ఉదాత్తమైనటువంటి పదాన్ని పలికేటువంటి హక్కు వాళ్ళకి అసలు లేనే లేదు. వాళ్ళు కేవలము రాజకీయాల కోసము, అధికారం కోసము కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కాబట్టి వందే మాతరాన్ని రియల్గా ముందుకు తీసుకెళ్ళి ఆ పూర్తి స్టాంజాస్ 6 స్టాంజాస్ని కూడా తమ యొక్క పాఠశాలలో ఉచ్చారణ జరిగేటట్టుగా ప్రాక్టీస్ చేసేటట్టుగా చేస్తున్నటువంటి ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. ప్రధాని మోడీ గారి ఉపన్యాసం ఎంత ఉత్తేజపరిచిందో ఇక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఈ యొక్క దేశ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది ముందుకు నడిపించేటువంటి ఆయుధంగా, మరొకసారి ప్రేరణ కలిగించే విధంగా ఉందనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. జై హింద్, జై భారత్.